డియర్ ఫ్రెండ్స్, అలాంటి అడ్వాన్స్ ప్రొడక్ట్స్ని మా రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది తెలుసా? తెలుసా సార్? వస్తుంది సార్, మీన్స్ వచ్చింది కాదు, వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ సౌత్ ఇండియాకి ఎక్కడి నుంచి ఆ రైస్ బ్రాన్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నారు మీకు తెలుసా? ఇండియా కాదు, మీన్స్ కర్ణాటక కాదు, ఆంధ్ర కాదు, సౌత్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఎంటర్డ్ ఇండియా కాదు, ఎంటర్డ్ ఏషియాలో టాప్ 3rd రైస్ బ్రాన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర విన్ఫినిట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తుంది. టాప్ 3rd రైస్ బ్రాన్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్ సార్. క్లియర్. మహేష్ సార్ ఒకే ఒక మాట చెప్తారు, యార్ ఏదో ఒక ఇష్యూ, ఏదో ఎవరో అడిగారు, మాది డెమో రావట్లేదు, మాది డెమో రావట్లేదు, మాది డెమో రావట్లేదు. ఏది అది మహేష్ సార్ చెప్పారు, లేదప్పా అది న్యాచురల్గా అలా ఉండదు, అది ఏదైనా మిక్స్ చేయాలి. సార్ ఎందుకు రావట్లేదు సార్? ఏది యార్ అది ఏదైనా మిక్స్ చేయాలి, అప్పుడు ఎందుకు రావట్లేదు సార్? ఎందుకు రావట్లేదు సార్ అని అడిగారు. అందుకే ఎందుకు రాదు అనేది మొన్న ఒక వీడియో పెట్టారు. వేరే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ డేర్నెస్ వేరే ఏ మేనేజ్మెంట్ ఉండదు. యా ఇన్ఫినిట్ మేనేజ్మెంట్ ఏంటి ఇంత డేర్నెస్ గా వీడియో పెట్టింది? డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్, విన్ఫినిట్ గ్రో అవుతుంది. ఏంటి? మీరు మేము ఉన్నా కానీ లేకపోయినా కానీ ఏమవుతుంది? గ్రో అవుతుంది. బట్ విన్ఫినిట్ గ్రో అయ్యేది ఇంపార్టెంట్ కాదు, విన్ఫినిట్ లో నేను గ్రో అవ్వాలి, అది ఇంపార్టెంట్. డియర్ ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నాం తెలుసా? ఏదో కంపెనీ చెప్తుంది ఫస్ట్ 4 years ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఆ కంపెనీ టార్గెట్ ఈ ఇయర్ 100 crores టర్న్ ఓవర్ చేయాలనేది ఆ కంపెనీ టార్గెట్ అంట. 4 years నుంచి ఉంది. విన్ఫినిట్ ఫస్ట్ ఇయర్ మేబీ 200 crore 250 crore తెలియదు. But one thing, just wait చేయండి. ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి ప్రొడక్ట్ సర్వీస్, ప్రొడక్ట్ క్వాలిటీ, ప్లాంట్ సెటప్ అవన్నీ మినిమం 5 to 6 months టైం పడుతుంది. ఎస్ ఆర్ నో? ఇట్స్ అ కామన్. మీరు ఎలా చెప్తారు? పిల్ల మీన్స్ ఒక బాబు పుట్టాడు, పుట్టిన ఇమ్మీడియట్లీ ఈ పిల్లోడికి మాటలు రావు అనేసి ఎలా చెప్తారు? ఈ పిల్లోడికి కాళ్ళు లేవు, నడిచేకి రాదు అని ఎలా చెప్తారు? చెప్పకవుతుందా? మరి ఎందుకు గెస్ట్ చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు పుట్టింది డియర్ విన్ఫినిట్, ఇప్పుడు పుట్టింది. ఎలాంటి పవర్ ఉందంటే ఇప్పుడు పుట్టిన విన్ఫినిట్ కి 4 years 5 years 10 years 16 years 25 years కంపెనీ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. అది అది పవర్ అంటే అర్థమవుతుందా? డియర్ ఫ్రెండ్స్, ఏమంటున్నారు తెలుసా? అక్కడ ప్రొడక్ట్ సర్వీస్ చూసారా అని అంటున్నారు. ఎవరు తెలుసా? 25 years ఎక్స్పీరియన్స్ పాత కంపెనీ అంటుంది. సింపుల్. సార్ మీ పేరు? చంద్రశేఖర్. నేను చాలా పవర్ఫుల్. బట్ చంద్రశేఖర్ సార్ పవర్ఫుల్ కాదు. బట్ చంద్రశేఖర్ సార్ ఎంట్రీ అయితే నేను భయపడుతున్నాను. అంటే అర్థం ఏంటి? యాక్చువల్ పవర్ఫుల్ ఎవరు? అర్థమైందా? ఎన్ని రోజుల నుంచి ఉన్నామనేది కాదు, ఏం చేశామనేది ఇక్కడ. సార్ నో. డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్ లో ఎంతో మంది ఫస్ట్ మంత్ ఇన్కమ్ స్టేట్మెంట్ ని చూసి
చూద్దాంలే ఒక 4 months 5 months అయిన తర్వాత ఇన్కమ్ ఎలా పేఅవుట్ చేస్తుందో ఎంతెంత వస్తుందో చూసి జాయిన్ అవుదాంలే అని అనుకునే వాళ్ళందరూ వేరే ఆప్షనే లేదు ఫస్ట్ మంత్. ఎందుకు? నార్మల్గా మేము స్టార్టింగ్లో నెట్వర్క్ గురించి సెమినార్ చేసేటప్పుడు జనం అడిగేవాళ్ళు, మా ఇన్కమ్ 50,000 1 lakh అని అంటే, సార్ పక్కన బ్యాంక్కి వచ్చిన మెసేజ్ చూపించండి అనేసి, రైట్? అది కొత్త వాళ్ళు అడిగేది. ఎందుకంటే కొత్త వాళ్ళ ఆలోచన చిన్నది ఉంటుంది, అందుకే ఇంత ఎలా వస్తుంది అనేసి అంటారు. సార్ మేము మాట్లాడుతున్నది కొత్త వాళ్ళ గురించి కాదు, ఆల్రెడీ 10 years 12 years 15 years నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ గురించి. ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది అనేసి ఎవరో ఒకళ్ళు అడిగారు, స్టేట్మెంట్ ఇచ్చాము, వాళ్ళు అక్కడ పాస్ చేశారు. అక్కడి నుంచి క్వశ్చన్ వచ్చిందంట, ఫస్ట్ మంత్లో ఇంత ఇన్కమ్ ఎలా వచ్చింది, బ్యాంక్ వచ్చిన మెసేజ్ చూపియండి అనేసి. కొత్త మందికి డౌట్ కాదు, నెట్వర్కర్స్ కి డౌట్ వచ్చేలాగా ఇన్ఫినిట్ ఇన్కమ్ పే అవుట్ చేస్తున్నా, అది ఇన్ఫినిట్ పవర్ అంటారు. ఫ్రెండ్స్, ఎంతో మంది ఎలా ఉందంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏమంటున్నారు తెలుసా, లోపల నుంచి ఎప్పుడు ఒక హ్యాపీ హూన్కా 24/7 ఛాలెంజ్. ఎంత ఆ ఛానల్ ఎంతమందికి తెలుసు? యూట్యూబ్ ఛానల్. సబ్ చేయకండి, ఓకే, చేయండి అంటే మీరు చేయరు, చేయకండి అంటే మీరు చేస్తారు, అందుకే చేయకండి అనేసి అన్నారు. ఆ పర్సన్ ఏమన్నాడంటే, ఎవరో యూపీ నుంచి ఒక పర్సన్ ఆ పర్సన్ కాల్ చేశారు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తాడు. ఆ పర్సన్ కాల్ చేసి, సార్ నేను ఈ కంపెనీలో ఉంటుని ఇప్పుడు వదిలేశాను, ఇండియాలో ఏ కంపెనీ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అడిగాడంటే జూలై మంత్, కంపెనీ పుట్టిన నెల. ఆ పర్సన్ ఏమన్నాడు తెలుసా, నువ్వు నార్తా సౌత్ అని అడిగాడు. ఎందుకు సార్ అంటే, నార్త్ అయితే ఏదో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ జాయిన్ అవ్వు, సౌత్ అంటే విన్ఫినిట్ వచ్చింది, అదంతా జాయిన్ అవ్వు. 8 years 9 years 10 years 12 years నుంచి ఉండే కంపెనీలు వాళ్ళు దావో వాళ్ళు చూడట్లేదు, మాకు చూస్తున్నారు. ఏం చేస్తాం చూద్దాం, ఏం చేస్తాం చూద్దాం. అర్థమవుతుందా సార్? పెద్ద పెద్ద లీడర్స్, హలో, ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్. ఎవరికి అర్థం కాలేదనుకుంటా, రైట్? ఆల్రెడీ డిస్కషన్ గోయింగ్ ఆన్. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఎందుకు తెలుసా, మా మేనేజ్మెంట్ ఇంటెన్షన్ ఉండేది సింపుల్, నెట్వర్క్ మార్కెటింగ్ ని నెట్వర్క్ మార్కెటింగ్ లాగే చేయాలి. అర్థమైందా? నెట్వర్క్ మార్కెటింగ్ ని నెట్వర్క్ మార్కెటింగ్ లాగే చేయాలి. బట్ ఎవరెవరు ఇలాంటి టైంలో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో కంపెనీ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఇన్ఫినిట్ ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇయర్స్ వేరే ప్లేస్ లో బయట వేరే కంపెనీలో టాప్ అర్నర్స్ 1 year ఇన్కమ్ క్రాస్ అవ్వాలంటే దాదాపుగా 10 years 12 years 14 years 15 years 16 years 18 years 19 years టైం పట్టింది. ఎవరో అడిగారు మొన్న మంచి సార్కి, సార్ ఇక్కడ 1 crore ఎలా ఉంది సార్, 1 crore రేషియో ఎలా ఉంది అని అడిగారు. మంజు సార్ అన్నారు, మాకు ఎలా అనిపిస్తుందంటే 2021 డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల ఒక 5 people రేస్లో ఉన్నారు. ఆ 5 people 1 crore క్రాస్ చేసేస్తారు అనుకుంటున్నాం, జస్ట్ విత్ ఇన్ 1.5 years. ఎంత
1.5 years 5 people 1 crore income. అందరూ క్లాప్స్ కొట్టలేదు, ఎందుకు తెలుసా? ముందర ఉన్న వాళ్ళు మా లీడర్షిప్ వైట్ క్లాప్స్ కొట్టారు, ఎందుకు తెలుసా? మ్యాటర్ ఏం తెలుసా? వీళ్ళు ఎందుకు క్లాప్స్ కొట్టారంటే, అన్న తమ్ముడు ఉన్నారు, అన్న పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ నంబర్ ఎవరిది? వీళ్ళకి తెలుసు ఆ లీడర్స్ అయిన తర్వాత నెక్స్ట్ నంబర్ మాదే. అది మ్యాటర్ డియర్ ఫ్రెండ్స్. ఒకే ఒక సజెషన్ రిక్వెస్ట్ ఏదైనా అనుకోండి, జస్ట్ 1 year టార్గెట్ పెట్టండి. ఎంత? 1 year. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా 1 year టైం ఇస్తే ఏం తెలుసా? ఎందుకు తెలుసా సార్? మా కంపెనీ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు చెప్పండి? April 9th. సార్ కొంచెం ఆలోచించండి సార్. April 9. ఇడీ ప్రపంచమే ఇంటి నుంచి ఒక అడుగు బయట పెట్టలేదు. ఆ టైంలో కంపెనీ రిజిస్ట్రేట్ చేశారు మా మేనేజ్మెంట్. ఒక్కళ్ళు ఇంటి నుంచి బయట రాలేదు. ఆ టైంలో ప్రోడక్ట్ డిజైన్ చేశారు, ఆ టైంలో ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపించారు. అర్థమవుతుందా? ఆ టైంలో ప్లాన్ ని రెడీ చేశారు. అర్థమవుతుందా? 3 to 4 months సెట్ అయ్యేకి టైం పడుతుంది. డోంట్ వెరీ. ఇప్పుడంతా ఎవరెవరు ఏమేమి అంటున్నారు చూడండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? 100% వాళ్ళు చెప్పేది 100% రైట్. ఎన్ని రోజులు ఇక్కడే ఉంటుంది చూడండి, అది అయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది చూడండి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఇన్ఫినిట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అది 30 years లో కాదు, జస్ట్ 3 months. అండ్ కంపెనీ ఎంత పవర్ఫుల్ రన్ అవుతుందంటే, కంపెనీ ఓకే, కంపెనీ రన్ అవుతుంది, మేము ఉన్నా కానీ లేకపోయినా కానీ, బట్ కంపెనీలో మేము రన్ అవ్వాలి, మేము సక్సెస్ఫుల్ అవ్వాలి. సార్ నో అదానికి ఏం చేయాలంటే డియర్ ఫ్రెండ్స్, సింపుల్, చాలా ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మా లీడర్స్ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక కింగ్, రాజా, రైట్? కరెక్టా? ఒక రాజా ఉన్నాడు. ఆ రాజాకి 100 kilometers సరౌండింగ్ లో ఆ రాజుంది పవర్ ఉంది. ఏమంటారు అదని? ఆస్థానా, కింగ్డమ్, ఆస్థానం, రైట్? రాజ్యం. ఓకే, అది అంత విస్తరించింది. ఓకే, ఇక్కడ ఎక్కువ ట్యాక్స్, డబ్బులు అవన్నీ వస్తాయా? లేక ఇంకొక రాజా 1000 kilometers స్ప్రెడ్ అయింది, ఎక్కడ ఎక్కువ డబ్బు ఉంటుంది? ఏమంటున్నారు? కరెక్ట్? డియర్ ఫ్రెండ్స్, సింపుల్. మీరు 2 టైప్లో చూడండి. 10 to 15,000 ఇన్కమ్ అర్న్ చేసే వాళ్ళది ఒక్క డిస్టిక్లో టీం ఉంటుంది. ఒక్క డిస్టిక్లో టీం ఉంటుంది. ఎవరెవరిది ఒక్క డిస్టిక్లో టీం ఉంటుందో వాళ్ళు 10 to 15,000 ఇన్కమ్ అర్న్ చేస్తుంటారు. అండ్ ఎవరెవరు 50 to 60,000 ఇన్కమ్ అర్న్ చేస్తారో వాళ్ళు మినిమం 3 to 4 డిస్టిక్లో బిజినెస్ బిల్డ్ చేస్తుంటారు. ఎవరు 1 lakh నుంచి 2 lakhs వరకు ఇన్కమ్ అర్న్ చేస్తారో వాళ్ళు 8 to 10 డిస్టిక్ని బిజినెస్ బిల్డ్ చేస్తుంటారు.
ఎవరు 3 lakhs నుంచి 5 lakhs వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారో వాళ్ళు మినిమం 12 to 15 డిస్ట్రిక్ట్లో బిజినెస్ ఉంటుంది. ఎవరు 5 lakh plus ఇన్కమ్ ఎర్న్ చేస్తారో 5 to 8 lakhs వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తారో వాళ్ళు మినిమం 25 డిస్ట్రిక్ట్లో బిజినెస్ ఉంటుంది. ఎవరు 10 lakhs to 15 lakhs వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తారో మినిమం 2 స్టేట్లో బిజినెస్ ఉంటుంది, 2 to 3 స్టేట్లో. ఎవరు 20 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారో వాళ్ళకి మినిమం 5 to 7 స్టేట్లో బిజినెస్ ఉంటుంది. ఎవరు 30 lakhs 40 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళది మినిమం 18 to 22 స్టేట్లో టీం ఉంటుంది. ఎవరు 50 lakhs చేస్తున్నారో మినిమం 25 స్టేట్స్. ఎవరు 1 crore ప్లస్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళది ఎంటర్డ్ కంట్రీ. అంటే ఇప్పుడు మీకు ఎంత ఇన్కమ్ కావాలో అంత విస్తరించండి. అర్థమైందా? నాకు 10 to 15 20,000 చాలంటే మీరు ఒకే డిస్ట్రిక్ట్లో ఉండండి, రిస్క్ తీసుకోకండి. ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. వద్దు అలా అవ్వకూడదు. అదే మీరు ఏదైనా 3 lakh 5 lakh ఇన్కమ్ రావాలనుకుంటున్నారంటే 12 to 15 డిస్ట్రిక్ట్లో టీం బిల్డ్ చేయండి. ఎన్ని డిస్ట్రిక్ట్ ఎన్ని స్టేట్లు టీం పెరుగుతుందో, ఎంత పెద్ద విస్తరిస్తుందో అంత పెద్ద అమౌంట్ అకౌంట్లో. అర్థమైందా? బట్ ఇక్కడ చేయాల్సిన పని ఏంటి? కన్నడలో ఒక డైలాగ్ ఉంది, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. బ్రిటిష్ అవరే భారత బిట్టు తొలగి. తెలుగులో ఏమది? వదులుకోండి, తొలగండి. కరెక్ట్, తొలగండి. కరెక్ట్, వెళ్ళిపోండి. అంత స్మూత్ గా చెప్పకూడదని చెప్తున్నాను. తొలగించండి, తొలగండి. బ్రిటిష్ వాళ్ళే భారతదేశాన్ని వదిలేసి తొలగండి, రైట్? అలాగే మా లీడర్స్ మీ ఏరియా వదిలి తొలగండి. లేకుంటే 1 lakh 2 lakh 3 lakh ఇన్కమ్ రాదు. అర్థమైందా? రైట్? ఎప్పుడు ఇది నా ఏరియా, ఇది నా తాలూకు అని మీరు ఇలా కూర్చుంటే మీ అకౌంట్లో నేను 10,000 వచ్చాను చూడు అని అమౌంట్ చెప్తాను. అర్థమైందా? ఎంత పెద్ద ఈ డిస్ట్రిక్ట్ ఈ స్టేట్ నాది అంటే నేను వచ్చాను 5 lakhs తీసుకొని వస్తుంది. మీ పైన డిపెండ్ ఉంది. చిన్నగా బిల్డ్ చేస్తే చిన్న ఇన్కమ్ వస్తుంది, పెద్దగా బిల్డ్ చేస్తే రైట్. వెరీ ఇంపార్టెంట్. ఇదాని పైన ఫోకస్ చేయండి, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫినిట్ ప్లాన్ హైలీ పవర్ఫుల్ ఉంది, తెలుసా? ఇన్ఫినిట్ ప్లాన్ హైలీ పవర్ఫుల్ ఉంది. ఎలా? ఓకే, ఫస్ట్ 2 లైన్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ప్రాక్టికల్గా చూశాను. ఏదో ఒక వేరే కంపెనీ, ఇండియాలో 2 లైన్ ఉండే ఒక కంపెనీ. ఆ కంపెనీలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎవరో ఒక పర్సన్ లాస్ట్ ఇయర్, నేను బెంగళూరులో ఉంటుంది లాస్ట్ సెప్టెంబర్లో, అప్పుడు ఒక కంపెనీకి జాయిన్ అయ్యారు. వినిపిస్తుందా? ఎంతమందికి ఇక్కడ బోర్ అవ్వడం లేదు? వాళ్ళు చేయి.
లేపకండి. థ్యాంక్ యూ. ఎంతమంది బోర్ అవుతుంది? ఓకే, ఎంతమందికి కామెడీలాగా అనిపిస్తుంది? బయట చెప్పుకుంటాం, నో ప్రాబ్లం. డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం డిసిషన్ తీసుకుంటారో, మీరు ఏదైనా చూద్దాంలే ఒక 6 months, ఒక 1 year, ఒక 2 years అయిన తర్వాత ఏదో చూద్దాం, ఏదో చేద్దామని అనుకుంటే 100% ఎలా ఉంది ఇప్పుడు విన్ఫినిట్ అంటే, వీళ్ళు నా ఫ్రెండ్, వీళ్ళకి ప్లాన్ చెప్తాను, ఈరోజు లెటర్ రేపు చెప్తాను అని మీరు రేపు ఇలా చూస్తే వాళ్ళు ఉండరు. ఆల్రెడీ వేరే వాళ్ళు. అర్థమవుతుందా? ఎంత స్పీడ్ ఉంది అర్థమవుతుందా? డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నా కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 3 ఇన్సిడెంట్ చెప్తా. ఒక పర్సన్, వెరీ ఇంపార్టెంట్, ఒక పర్సన్, నేను 2018 డిసెంబర్కి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ సక్సెస్ సెమినార్కి ఒక పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు. 35,000 ఇన్కమ్ ఉండేది. బట్ ఇక్కడ మీన్స్ అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఏదో ఒక 2-line కంపెనీకి జాయిన్ అయ్యారు. ఇక్కడ మీరు చూడాల్సింది 2-lineకి ఎంత పవర్ ఉంది అది చూడండి. అదైన తర్వాత విన్ఫినిట్లో ప్లాన్ ఏది స్పెషల్ వచ్చేద్దాం. 2-line కంపెనీ జాయిన్ అయ్యారు. నేను మాట్లాడాను, నేను ఫోన్ చేశాను, ఎందుకప్ప ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు లాస్ట్ ఇయర్. మాది ఆల్రెడీ విన్ఫినిట్ డిస్కషన్ అయిపోయింది. నేను హోల్డ్ చేస్తే విన్ఫినిట్లో వస్తాడేమో అనేసి హోల్డ్ చేసే ట్రై చేశాను. బట్ అతను వినలేదు. లేదు సార్, నేను చాలా స్టడీ చేశాను, చాలా చూశాను, చాలా ఇది అయింది, అది అయింది అన్నారు. ఓకే, నీ ఇష్టం అప్ప, నువ్వు చెప్పు. అదైన తర్వాత చూస్తున్నాను, వేరే 2-line కంపెనీ జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్. 3 years 35,000 ఇన్కమ్. 2-line ప్లాన్లో జస్ట్ 1 year 6,35,000 ఇన్కమ్. అంటే 3.5 years. ఇది ఒక ఇన్సిడెంట్.